చేసుకున్నాడు గనుక అవన్నీ నీ మీద అలమటించుంటే తట్టుకొని నా పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ప్రకటిస్తున్నాడు, నీకు వెలుగు కలుగునుగా. కానీ వెలుగు చేత నింపబడే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు, స్వతంత్రునిగా ఉంటావు దేవుని ఆత్మ మనం పొందుకున్నప్పుడు. ఇక ఆరవదిగా మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 3:18. ఆరవదిగా మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 3:18 చదవండి. 3:18. వారందరూ ముసుగులేని ఆ ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. అబ్బా, దేవుని ఆత్మను పొందుకుంటే నీలో ఉన్న కోపాన్ని, నీలో ఉన్న ద్వేషాన్ని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న మొరటతనాన్ని తీసివేసి ఆయన ఏ రూపంలో ఉంటాడో అదే రూపంలోనికి నిన్ను మార్చేస్తాడట. అదే రూపంగా మార్చేస్తాడట. దేవుని ఆత్మ మనకి నింపబడి ఉన్నప్పుడు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగా మారిపోతామట. అందుకే ఆత్మ పొందుకోవాలి. ఆ పోలికగా మారటం మన వల్ల అవ్వదు, కానీ మనకి అసాధ్యమైనది ఉంటుందేమో, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. అన్నీ ఆయనకి సాధ్యమే. మనం చాలాసార్లు మనలో ఉండకూడదు అనుకుంటాం, అన్నీ మనలోనే ఉంటాయి. మనం ఏది ఉండకూడదు అనుకుంటాం, ఏది ఉండకూడదు అనుకుంటాం అదే ఉంటుంది. కానీ దేవుని ఆత్మ ఉంటే దాన్ని లోపలికి రానివ్వడు. ఆయన పోలికగా మనల్ని మార్చేస్తాడు. అలా మార్చబడాలంటే దేవుని ఆత్మను ఖచ్చితంగా మనం పొందుకోవాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, నీ పోలిక నీ రూపము నాకు దయచే